హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేను మీ మాలతి. టిఫిన్ అయిందా అండి? టిఫిన్ అయిందా? అందరికీ కూడా అడుగుతున్నాను. ఇవాళ మండే కదండి, పూజ కూడా అయిపోయింది. టిఫిన్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ, వినాయక చవితి వచ్చేస్తుంది, ఇంకా 2 డేసే ఉంది. మేము కూడా ఇక్కడ ఇంటి ముందే వినాయకుడిని పెట్టుకుంటాం అందరం కలిసి. ఆ, చాలా బాగా అనిపిస్తుంది ఈ 9 డేస్ కూడా. ఈ 9 డేస్ కూడా వినాయకుడి దగ్గరనే కూర్చొని టైం స్పెండ్ చేయడం, తొందరగా పడుకోవడం అస్సలు ఉండదు. అసలు పడుకోవాలనే అనిపించదు, ఎందుకంటే ఆ పాటలు అవన్నీ వింటుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. పడుకోవాలనే అనిపించదు. పిల్లలు కూడా ఇప్పుడు ఈ 9 డేస్ వినాయకుడు ఉన్నంత వరకు కూడా తొందరగా అస్సలు పడుకోరు. నాకు కూడా పడుకోపెట్టాలనే అనిపించదు, ఎందుకంటే వినాయకుడి దగ్గర టైం స్పెండ్ చేస్తారు కదా, 1 ఇయర్కి ఒక్కసారి కదా. మళ్ళీ ఆయన వెళ్ళిపోతే మళ్ళీ 1 ఇయర్ వరకు కనిపించరు కదా వినాయకుడు. అందుకని నేను ఈ 9 డేస్ కూడా పూజలు వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఇంకొచ్చేసి నేను ఇవాళ ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఇంట్లో వినాయకుని కూడా నాకు మట్టి దొరికితే వీలైతే నేను, అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 1 డేలో అయితే రాదు కదా, 2-3 డేస్ టైం అయితే పడుతుంది. ఒకవేళ రాకపోతే కష్టం మళ్ళీ. అందుకే నేను వీలైనంత వరకు చూస్తాను, ట్రై చేసి వినాయకుడిని తయారు చేసి ఇంట్లో 3 డేస్ వినాయకుడిని పెట్టుకొని పూజ చేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా పెడతాను, కానీ లాస్ట్ ఇయర్ వీలు కాలేదు. అంటే మాకు పెట్టకూడదు అనమాట. మేము అంటే చుట్టాల్లో ఎవరైనా చనిపోతే అట్లా ఉంటుంది కదండి, అటువంటి మూమెంట్లో పెట్టకూడదు అని చెప్పేసి పెట్టలేదు వినాయకుడిని. వరలక్ష్మి వ్రతం కూడా నేను లాస్ట్ ఇయర్ చేసుకోలేను. ఈ ఇయర్ కూడా పెట్టుకున్నాను, అన్నీ కూడా చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా వినాయకుడిని పెట్టుకుంటారు కదండి. చాలామంది కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఇంట్లో స్పెషల్గా అనిపిస్తుంటుంది. ఆయనను పెట్టుకొని పూజ చేస్తే మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చి మన ఇంట్లో మనతో టైం స్పెండ్ చేస్తున్నాడని అనిపిస్తుంది కదండి. ఓకే అండి, నేనైతే ఏం తప్పుగా మాట్లాడలేదు. నేను ఏదన్నా వేరేలాగా మాట్లాడినా నన్ను అనిపిస్తే క్షమించాలి అందరూ. మీకు తెలియదని చెప్పట్లేదు, అందరికీ తెలుసు. కాకపోతే టైం స్పెండ్ చేయాలి కదా, మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, మరి బాయ్. మళ్ళీ